ప్రభువైన యేసుక్రీస్తు మధునామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచును వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు మనల్ని బలపరచువాడై ఉన్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో గిద్యోను, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వీరందరూ కూడా మరి దేవుని చేత బలపరచబడిన వారే. దేవుని నిమిత్తం అనేకమైన కార్యాలు వారు చేసినట్లుగా మనం చూస్తాం. గిద్యోను బలహీనుడు, కానీ దేవుని చేత బలపరచబడినప్పుడు దేవుని కొరకు అనేకమైన యుద్ధాలు కార్యాలు జరిగించి దేవుని మహిమార్థమై జీవించినట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు, మంచి బలహీనంగా ఉన్నప్పుడు దేవాది దేవుడు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో దానియేలు ముట్టి దానియేలును బలపరిచి, నువ్వు బహుప్రియుడు, నీకు శుభమవునుగా కానీ దేవుడు వాగ్దానం చేసి దర్శించి బలపరిచినట్లుగా చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, తిక్కాలమైన నేను బలపరిచి నిన్ను ఆశీర్వదించి మీ కుటుంబ జీవితంలో శుభమైన కార్యాలు జరిగించేవాడే ఉన్నాడు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడు వెంట తండ్రి, ఉదయకాలం నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలనని నాయన లేఖనం సెలవిచ్చినట్లుగా ఎవరైతే బలహీనులు ఉన్నారో వారిని బలపరచు, రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరచు. నేను ఉదయకాలం వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను నీ పరలోకపు ఆశీర్వాదం చేత దీవించండి. ఉదయకాలం స్కూల్కి, కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడే ఉంది, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలకు కూడా తోడే ఉండండి ప్రభు. హాస్పిటల్ ఉన్న ప్రతి రోగుని కూడా దర్శించి స్వస్థపరిచి నేను నామమునకు మహిమ తెచ్చుకున్నాను. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా ప్రమతి నుంచి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.